ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిపిఐ పార్టీ నేతలు కూనంనేని సాంబశివరావు, నారాయణ, చాడా వెంకటరెడ్డిలు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో సిపిఐ నారాయణ, సీఎం రేవంత్ రెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. 6 గ్యారంటీ పథకాల అమలు గురించి ప్రస్తావిస్తూ మహాలక్ష్మి పథకం కారణంగా మహిళలు ప్రభుత్వం పట్ల పాజిటివ్గా ఉన్నారని తెలియజేశారు నారాయణ. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పనితీరును అభినందిస్తూ కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టు కేసీఆర్ సచివాలయం నీకోసమే కట్టినట్టు ఉందన్నారు. దీనికి రేవంత్ అవునా అంటూ పగలబడి నవ్వడంతో అక్కడ ఉన్న వారంతా సరదాగా కాసేపు నవ్వుకున్నారు. తర్వాత పదవీ విరమణ పొందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకోవద్దంటూ రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చారు నారాయణ. గత ప్రభుత్వం నియమించిన అధికారులను ఇప్పటికే తొలగించామని తిరిగి మరలా తీసుకునే ఆలోచన లేదన్నారు సీఎం రేవంత్. సింగరేణిలో అవకతవకలు జరుగుతున్నాయని, దీనిపై విచారణకు ఆదేశించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని రేవంత్ రెడ్డికి తెలియజేశారు. దీనికి స్పందించిన రేవంత్ రెడ్డి తప్పకుండా విచారణకు ఆదేశిస్తామని బదులిచ్చారు. మంచి ఆఫీసర్కు సింగరేణి బాధ్యతలు అప్పగిస్తామని చెప్పడంతో రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు సిపిఎం నేతలు.